నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఆయన నామమును వ్యర్థముగా ఏదో ఆషామాషగా అలా ఉచ్చరించడం దేవుడు అంగీకరించడం. అంటే దేవుడు నీ నాథుడు, దేవుడు నీ సృష్టికర్త, ఆయన పేరు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని. యేసు ప్రభు శిష్యులు అడిగారు ప్రభువును, అయ్యా మరి మాకు అందరూ ప్రార్థన చేస్తున్నారు, యోహాను శిష్యులు, మరి మాకు కూడా ప్రార్థన నేర్పు. యేసు ప్రభువును వారు అడిగారు. అడిగితే ఆయన ఈ ప్రార్థన నేర్పించాడు. మత్తయి 6:9 పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. ప్రభు నామం మాటలలో, మన క్రియలలో, మన సహవాసంలో, మన ఆరాధనలో, మనం చేసే ప్రతి పనిలో యేసు నామము పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి.